ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్నెంతగానో బలపరచెను, నన్నెంతగానో స్థిరపరచెను. నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను. నన్నెంతగానో స్థిరపరచెను, నన్ను బలపరచెను, నన్ను వెంబడించెను. నన్నెంతగానో స్థిరపరచెను. ఎడబాయని నీదు కృపా, విడనాడని నీ ప్రేమ. ఆశీర్వాదాలన్నీ నావే. క్రీస్తు మన బలం. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచెను కనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. 2 తిమోతి 4:17. పౌలు తన ప్రియుడైన తిమోతికి మరియు సంఘానికి ప్రత్యేక ఆదరణ మాటలు చెబుతూ పలికిన చివరి మాటలు ఇవి. క్రీస్తు కొరకు తను ఎదుర్కొన్న కఠిన పరీక్షలను గురించి సంగ్రహంగా పలికిన మాటలివి. తను అవసరతలో ఉన్నప్పుడు తన సహచరులందరూ తనను విడిచిపోగా ఒంటరిగా తన విశ్వాసాన్ని కాపాడుకొన్నాడు పౌలు. ఈ విధంగా పౌలు తన శిష్యులలో ఒకడు తనను అప్పగించగా మిగిలిన 11 మంది తనను వదిలి పారిపోయినప్పుడు ఒంటరి అయిన క్రీస్తు అడుగుజాడల్లో నడిచాడు. అయితే పునరుద్ధానుడైన క్రీస్తు పౌలు పోరాటంలో ఉన్నప్పుడు తన వెనుక నిలవబడి తనకు బలాన్నిచ్చాడు. పౌలు ఈ విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి గుర్తు చేస్తూ, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలనని చెప్పాడు. క్రీస్తు పట్ల నీరో కొన్న ఆగ్రహాన్ని తను ప్రత్యక్షంగా చవిచూసేంత వరకు ఈ దర్శనం యొక్క పూర్తి అర్థాన్ని తాను గ్రహించలేకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు తనకున్న ఈ భాగ్యాన్ని బట్టి ఆనందిస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రభు నాతో కూడా ఉండి నన్ను బలపరిచాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రభువు 12 సేనావ్యూహములను దేవదూతల సైన్యాన్ని పంపలేదు కానీ ప్రభువే పౌలుతో ఉన్నాడు. ఇదేదో పౌలు ప్రభువును తనతో ఉండమని తనని బలోపేతం చేయమని చేసిన ప్రార్థనా వేడుకోలు ఫలితంగా కాదు కానీ క్రీస్తు ద్వారా అందుబాటులో ఉన్న వనరులు ఉపయోగించుకోవడం. ఇక్కడ పునరుద్ధానుడైన రక్షకుడు నేను మీతో సదాకాలం ఉంటానని వాగ్దానం చేశాడు. నీరో ద్వారా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు సోదరులో ఉన్న వారికి సహాయం చేసే ప్రభువులో గొప్ప ఆదరణ పౌలు పొందుకున్నాడు. ఎందుకంటే మన ప్రభువే తనకై తాను శ్రమ పొందాడు కాబట్టి. మనకు ఆ వివరాలు అంతగా తెలియవు కానీ ఈ సింహం బాగా ఆకలిగొని గర్జిస్తూ పౌలు శరీరాన్ని ఆహారంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అన్యులకు శక్తివంతమైన సువార్త అందించాలని నిర్ణయించుకున్న పౌలును విడిపించి అతన్ని తన శక్తి ద్వారా బలోపేతం చేయాలని ప్రభువు నిర్ణయించుకున్నాడు. అతి క్లిష్టమైన పరిస్థితులలో దేవుని చిత్తాన్ని చేసే శక్తిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి పరిస్థితులలో ఆయన మీద ఆధారపడితే ఆయన తప్పక తగినంత సహాయం చేస్తాడు. ఓడ ప్రమాదంలో 39 కొరడా దెబ్బలు తిన్నప్పుడు, నగ్నంగా ఉన్నప్పుడు, చలిలో దొంగల చేత చిక్కినప్పుడు, కొట్టబడినప్పుడు, రాళ్లతో కొట్టబడినప్పుడు, ఆకలిగొన్నప్పుడు, దప్పిగొనినప్పుడు, తప్పుడు సహోదరులను ఎదుర్కొన్నప్పుడు, యూదుల మరియు అన్యుల హింస ఎదుర్కొన్నప్పుడు, అన్ని సందర్భాలలో క్రీస్తు తనతో ఉన్నాడని పౌలు నిర్ధారించుకున్నాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు వీటన్నిటి నుండి పౌలును తప్పించలేదు కానీ వాటి గుండా వెళ్ళినప్పుడు పౌలును భద్రపరిచాడు. దేవుని చిత్తాన్ని చేయుటకు క్రీస్తు మనకు శక్తినిస్తాడు. ఈ శ్రమలను తట్టుకోగలిగిన శక్తి ఆయన ద్వారా పొందుకుంటాం. దేవుడు ఈరోజు నీ జీవితంలోకి ఏం తీసుకొస్తున్నాడు? క్రీస్తే నీ శక్తి అని నీవు గుర్తించుకో. తండ్రి, క్రీస్తును నా కొరకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
నా భయాన్ని మరియు చింతను నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఈరోజు నా జీవితంలోనికి మీరు పంపిన ప్రతిదాని కొరకు ఆయన శక్తిని నేను పొందుకుంటాను.